హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతుల పులుసు అండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు మెంతులు, అలాగే 2 ఉల్లిపాయలను బాగా సన్నగా కట్ చేసుకుని ఉంచుకోవాలండి. కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం చింతపండుని అయితే లైట్గా నానబెట్టుకుని ఉంచుకోవాలి. చింతపండు ఎక్కువ వేస్తే మరీ పుల్లగా ఉంటుందండి, తక్కువే వేసుకోవాలి. ఇప్పుడైతే మెంతుల పులుసు ఎలా పెడదామో చూద్దామండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 స్పూన్లు మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకొని అందులో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని వేగించుకోవాలండి. లైట్గా వేగించాలి ఇవి. కరివేపాకు వేయడం వల్ల అయితే పులుసు అయితే టేస్ట్ బాగుంటుందండి. అలాగే మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని బాగా వేగించుకోవాలి. మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అయితే ఇలా ట్రై చేయండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మెంతుల పులుసు. ట్రై చేసి కామెంట్ చేయండి నాకు ఎలా ఉందో. మీరు ట్రై చేసినట్టయితే టేస్ట్ అయితే అదిరిపోద్దండి ఇది. ఉల్లిపాయ అయితే బాగా వేగించుకోవాలి. ఉల్లిపాయ వేగేటప్పుడు అయితే అందులో కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఉల్లిపాయ వేగేటప్పుడు వేస్తే ఉల్లిపాయ అయితే త్వరగా వేగుతుందండి. అందుకని ఉల్లిపాయ వేగుతున్నప్పుడే మనం వేసుకోవాలి. మనకు టైం కూడా సేవ్ అవుతుందండి. ఈ ఉల్లిపాయ వేగేలోపు అయితే ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, దీన్ని అయితే రసం తీసి పెట్టుకుంటాను నేను. ఇది వేగుతుంది కదండి, ఇది వేగేలోపు రసం తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడైతే ఉల్లిపాయ అయితే బాగా మగ్గిపోయిందండి. దాంట్లో సరిపడినంత కారం అయితే వేసుకోవాలి. కారం వేసుకొని అయితే కారం వేగించుకోవాలండి. ఒకసారి కలుపుకోవాలి, లేదంటే స్మెల్ వస్తుంది అలా డైరెక్ట్గా పులుసు వేసేస్తేనే. కారం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి. ఈ కర్రీ అయితే బాలింతలు అవి కూడా తినొచ్చండి. ఒంటికి కూడా హెల్త్ పరంగా మంచిది. వెల్లుల్లిపాయలు తినేవాళ్ళు అయితే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ అయితే బాగుంటుంది. అందులో అయితే కొంచెం బెల్లం వేయాలండి. పులుసుకు సరిపడిన బెల్లం వేసుకోవాలి. మరి పుల్లగా ఉంటే బాగోదు కదండి, చూసుకుని బెల్లం అవి వేసుకోవాలి. ఇదైతే మరుగుతుంది కదండి. ఇప్పుడైతే మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టేయాలండి. ఓ 5 మినిట్స్ తర్వాత చూస్తే పులుసు అయితే చూడండి, నేను పై వరకు పెట్టాను, ఆయిల్ లైన్ కనపడుతుంది మనకి. అది దగ్గరికి అయితే బాగా చిక్కగా అయిపోవాలండి పులుసు. మనం బయట పెట్టుకున్నా సరే 2-3 రోజులు అయితే నిల్వ ఉంటుందండి. అంతే, లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకోవాలండి. మెంతుల పులుసు అయితే రెడీ అండి. మా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.